హైదరాబాద్ నానక్రామ్గూడలో స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ప్రారంభమైంది. దేశంలో గుండె వైఫల్యాల కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ను ప్రారంభించింది. గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదలకు నివారణ, చికిత్స, పునరావాస సేవలను అందించడమే క్లినిక్ ప్రధాన లక్ష్యం. దేశం గుండె వైఫల్యం కేసుల్లో నిశ్శబ్ద విస్ఫోటనాన్ని ఎదుర్కొంటోందని స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సుమారు 8 నుంచి 10 మిలియన్ల మంది గుండె వైఫల్యంతో జీవిస్తున్నారని, ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ల కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయని డాక్టర్ సురేష్ చెప్పారు. తెలంగాణలో 2022లో 282 గుండె సంబంధిత మరణాలు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ మంది 30 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులున్నారని తెలిపారు. వరల్డ్ లోనే హార్ట్ ఫెయిల్యూర్ తోటి దాదాపు 5 lakhs పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతుంటారు. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ 6 నెలల నుంచి 18 నెలల లోపల ఎక్కువ మంది 50% ఆఫ్ దీస్ డయాగ్నోస్ పీపుల్ చనిపోతుంటారు. సో దురదృష్టవశాత్తు హార్ట్ ఫెయిల్యూర్ కనుక డయాగ్నోస్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ఒక స్ట్రక్చర్డ్ డయాగ్నోసిస్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్ కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ స్టార్ హాస్పిటల్లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే ఈ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్స్ అండి. సో ఇన్సూరెన్స్ లో వాళ్ళకు ఉన్న లిమిట్ ప్రకారం ఇన్సూరెన్స్ కూడా అప్రూవల్ ఉంటుంది. సో ముందు వర్కప్ కి ప్లాన్ చేసుకోవాలి, తర్వాత వర్కప్ అయిన రిజిస్టర్ చేసుకుని జీవన్ దానిలో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ట్రాన్స్ప్లాంట్ అయితే ట్రాన్స్ప్లాంట్, లేకపోతే అడ్వాన్స్ సర్వీస్ ఎల్వాడ్ అనేది సర్జికల్ గా చేస్తారు. నాకు హార్ట్ ప్రాబ్లం 2022 అక్టోబర్ నెలలో వచ్చింది. హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ డాక్టర్ సురేష్ గారు ఉంటారు. ఆయన కరోనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. వారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చి డాక్టర్ సురేష్ గారిని కలిసి సార్ ఈ విధంగా కొన్ని హాస్పిటల్స్ చూపించుకున్నాము, అయినా కానీ నాకు కడుపులో నొప్పి ఉండి ఇబ్బందిగా ఉంటుంది సార్ అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ నా యొక్క హార్ట్ పరీక్షించి బాబు హార్ట్ మొత్తం ఫెయిల్ అయింది, బాబు హార్ట్ మార్చాలని చెప్పారు. డోనర్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేశాము. హార్ట్ దొరికింది. నా హార్ట్ తీసేసి వేరే హార్ట్ తీశారు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.